ఇక్కడ ఈ గుళ్ళో కానివ్వండి మనం అందరం జరుపుకునే శివరాత్రి గురించి, శివరాత్రి అందరం తప్పుగా చేసుకుంటున్నామన్న మీరు ఒక మాట విన్నాం, దాని గురించి చెప్పండి. అంటే శివరాత్రి చేసుకోవాల్సిన పద్ధతి ఏంటి, లేకపోతే మేము చేసే తప్పేంటి అని. సో మీరు శివరాత్రి రోజు మనం అందరం ఏం చేస్తుంటాం? ఇప్పుడు ఉపవాసం ఉంటాం. ఉపవాసం తర్వాత రాత్రికి జాగరణ చేస్తాం. నెక్స్ట్ డే మళ్ళీ చంద్రుని చూసాక భోజనాలు చేస్తాం. చేస్తారు. అసలు శివరాత్రి అంటే ఏంది? అంటే శివుడు గరలం మింగి కాబట్టి ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేకుండా పూజలు చేసి నెక్స్ట్ డే కళ్యాణం, శివరాత్రి రోజు కళ్యాణం చేయడం. అసలు లింగోద్భవం అంటే ఏంది? అర్ధరాత్రి చేస్తారు 12 గంటలకి. కళ్యాణం ఎవరు జరుగుతుంది? శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది. మరి ఆ రోజు మళ్ళీ గలనం అది అని అంటున్నారు. అవును. అసలు ఎవ్వరికి శివరాత్రి అంటే కరెక్ట్గా తెలియదు. శివరాత్రి ఎంత తప్పుగా పూజ చేస్తున్నాం మనం అందరం అంటే, శివరాత్రి అంటే ఆ రోజు వారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణమే శివరాత్రి. ఆ రోజు జరిగే నైట్ క్రియ శివరాత్రి అంటారు. సో ఆ రోజు జరిగే క్రియ ఏం చేస్తాం? ఇక్కడ మాకు అమ్మవారు గత 4 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కార్యం మీకు చెప్తున్నా. ప్రతి ఒక్కరు మనం చేసేది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు శివాలయాలకు వెళ్తాం. ఒక శివుడికి మాత్రమే పూజ చేస్తాం. అక్కడ సాయంత్రం మళ్ళీ ఉపవాసాలు వదులుతాం, మళ్ళీ గుడికి వెళ్తాం. సాయంత్రం నైట్ కళ్యాణం చేస్తాం. అమ్మవారు ఎప్పుడు వస్తుంది? కళ్యాణం సమయంలో వస్తుంది. పెళ్లి కూతురులేక తయారై వస్తుంది. కళ్యాణం జరగగానే మళ్ళీ అమ్మవారిని పక్కన పెడతాం. శివుడు మళ్ళీ లింగోద్భవన సమయం అంటాం. మళ్ళీ అభిషేకాలు చేస్తూ రాత్రి అంతా శివ శివ అని కూడా భజన చేసుకుంటూ కూర్చుంటాం. సో కళ్యాణం చేసిన రోజు వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచాలా లేకపోతే విడగొట్టాలి? మనం అందరం కళ్యాణం చేసుకుంటాం. మరి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? మనం విడగొట్టేస్తామా? పిల్లగాని ఒక దగ్గర నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్తాము. కళ్యాణం చేసినాక చేస్తామా మనం? మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళని విడగొడుతున్నాం కదా, మనం విడగొడుతున్నామా లేదా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ జరిగే క్రియ మాకు అమ్మవారు చెప్పిన క్రియ చెప్తాను మీకు. ఇక్కడ పొద్దున నుంచి సాయంత్రం వరకు 23వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఇక్కడ జనరల్గా మనం అందరం పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటాం అలాగనే ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన వాళ్ళిద్దరికి కళ్యాణానికి సంబంధించిన అన్ని క్రియలు జరుగుతాయి. 26వ తారీఖు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళిద్దరికి కలిపే అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఏదైతే కళ్యాణం చేసే విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా అంతకు ముందుకు వాళ్ళిద్దరికి మంగళ స్నానాలు ఇవన్నీ పిల్లగాని ఎదుర్కోవడము ఇవన్నీ జరుగుతుంది. మనకు జనరల్గా మనము హల్దీ ఫంక్షన్స్ అని ఇప్పుడు చేసుకుంటున్నాం కదా, అట్లాంటి ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి వాళ్ళిద్దరికి సంబంధించినవి. కళ్యాణం రోజు పొద్దున నుంచి శివరాత్రి రోజు జరిగే క్రియ చెప్తున్నాను మీకు. పొద్దున వాళ్ళిద్దరికి కలిపే ఉత్సవ విగ్రహాలకు అభిషేకం జరుగుతుంది. అందరు భక్తులతో కూడా అలాగే అభిషేకం చేపిస్తాం. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు మీరు అందరు ఒక పొద్దు వదులుకొని మళ్ళీ అందరు వస్తారు కదా. ఆ తర్వాత కళ్యాణం ఎప్పుడో రాత్రి 12 గంటలకు జరగదు. ఇక్కడ కళ్యాణం ఇక్కడ 8 గంటలకు మొదలవుతుంది. 10:30, 11 గంటల కళ్యాణం అయిపోతుంది. లింగోద్భావన సమయం కంటే ముందే వాళ్ళిద్దరు ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ నుంచి అందరినీ పంపించేస్తాం. జాగరణ లాంటి ఇక్కడ జరగవు. అసలు జాగరణ అంటే తెలుసుకోండి మీరు. లింగోద్భావన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయము. ఆ ఏకాంత సమయంలో వాళ్ళిద్దరు ఐక్యమైతే ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. ఒక కాస్మిక్ ఎనర్జీ అంటుంటారు అందరు మనం. ఒక అద్భుతమైన శక్తి ఈ సృష్టిలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ టైంలో జాగరణ అంటే ఏంటంటే ఓపెన్ స్కైలో ఇట్లా కూర్చొని, మగవాళ్ళైతే షర్ట్ లేకుండా ఆడవాళ్ళు నార్మల్గా డ్రెస్లో అట్లా కూర్చొని ఆ లింగోద్భావన సమయం ఎంత సమయం ఉంటుందో అంత సమయం ఆ శక్తి ఈ సృష్టిలో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ శక్తిని మనము తీసుకొని శివనామంతో ఏదన్నా మీరు చేయాలని ఆ రోజు చాలామంది శివుడికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన ఉపాసన ఏదైతే ధ్యానం చేసుకుంటారో అట్లాంటి వాళ్ళు ఆ ఓపెన్ స్కైలో కూర్చొని ఆ శక్తిని తీసుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవడమే చేయాల్సిన కార్యం. కానీ మనమందరం ఏం చేస్తాం? వాళ్ళిద్దరికి కళ్యాణం జరగంగానే ఆమెని పక్కన పెట్టేస్తాం. మళ్ళీ లింగోద్భావన సమయం అంటారు, అక్కడనే అభిషేకం చేస్తూ రాత్రి అంతా శివ శివ అనుకుంటా కూర్చుంటే శివయ్య మన దగ్గరకు వస్తాడా లేకపోతే అమ్మ దగ్గర ఉంటాడా? నా పిల్లలు పిలుస్తున్నారు, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తాడా లేకపోతే అమ్మ దగ్గర ఉంటాడా? సో ప్రతి సంవత్సరం ఇదే తప్పు చేస్తున్నాం మనం. వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి ఉంచట్లేదు, వాళ్ళని విడగొడుతున్నాం. సో ఆ తప్పుని మనం ఎవ్వరం చేయవద్దు. ఎందుకంటే ఒక కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచాలి కదా. సో అక్కడ అమ్మ నాన్నని కలిపి ఉంచండి, విడదీసి పెట్టకండి. ఆ శివపార్వతులని కలిపే చూడమని చెప్పి మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం. మేము ఇక్కడ అదే చేస్తాం. మీ అందరినీ అందులో ఆలోచించండి మీరు. అసలు మనం శివరాత్రి అంటున్నాము, కళ్యాణం అనేది మర్చిపోతాం అందరం. ఒక శివుడికి మాత్రమే పూజ చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పు మీరు చేయకండి. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇద్దరికి కలిపి పూజ చేసుకోండి. రాత్రి
ఉపవాసం వదిలిన తర్వాత వాళ్ళిద్దరి కళ్యాణం చేసుకోండి. కళ్యాణం చేసిన తర్వాత లింగోద్భవన సమయంలో అభిషేకాలు అనుకుంటూ అక్కడ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళిద్దరిని కలిపి ఉంచండి. ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన శక్తిని తీసుకోండి. ఆ తర్వాత సైలెంట్గా ఇంటికి పోయి ధ్యానంలో ఉండండి. కానీ డాన్సులు భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఉండొద్దని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఈ ఆలయంలో జరిగేది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు పొద్దున్నే మీరు వస్తే అభిషేకం అందరూ వీక్షించవచ్చు, తర్వాత చూసుకోవచ్చు.